నీవు దయలేని వ్యక్తివైతే దయగలిగిన వ్యక్తిగా నీవు మారాలి. ఇతరులని ప్రేమించలేని వ్యక్తివైతే నీ పొరుగు వారిని ప్రేమించే వ్యక్తిగా మారాలి. ఇతరులకు సహాయం చేయలేని వ్యక్తిగా నీవు ఉంటే ఇతరుల ఆపదలో ఉండేటప్పుడు, ఇతరుల కష్టాల్లో ఉండేటప్పుడు, ఇతరుల సమస్యలో ఉండేటప్పుడు వారికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా నీవు మారాలి. అదే యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య ఉద్దేశం కూడా అదే నీ పట్ల. నీ మతాన్ని, నీ కులాన్ని, నీ సాంప్రదాయాల్ని, లేకపోతే నిన్ను ఒక తక్కువ కులస్తుడుగానో లేకపోతే నిన్నేదో ఒక అమెరికా దొరలాగా మార్చేద్దామని యేసయ్య ఉద్దేశం కాదు. యేసయ్య ఒకే మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమండి, నీ శరీరానికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడతావు? ఒకవేళ నీ చేతికి దెబ్బ తగిలింది, అది సెప్టిక్ అయిపోయి కుళ్ళిపోయింది. నీ చెయ్యి ఏమైంది? సెప్టిక్ అయిపోయి అది కుళ్ళిపోయింది. అప్పుడు నీ చెయ్యిని నువ్వు అసహించుకుంటావా, లేకపోతే దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, కానీ ఆ డాక్టరు ఇది బాగవదయ్యా, లోపలంతా కుళ్ళిపోయింది, ఇది మరి బాగవ్వదు అని చెబితే నువ్వు ఆగిపోతావా, లేకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఒక డాక్టర్ కాదంటే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ డాక్టర్కి ఏంటి తెలిసినట్టు ఏం లేదు అనుకుని మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ కూడా అలాగే చెప్పాడు అనుకో, ఇది మరి బాగవ్వదు, చెయ్యి కుళ్ళిపోయింది అని అంటే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఎందుకు అలాగా? ఒక డాక్టర్ చెప్తే నీకు అర్థం కాదా? రెండో డాక్టర్ దగ్గరికి, మళ్ళీ మూడో డాక్టర్ దగ్గరికి. ఏమండి, ఫస్ట్ ఏమో పాచిపెంటలో ఉండేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తావు. వచ్చే ఆయన నీ చేయి బాగవదని అంటే సాలూరులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆయన కూడా అలాగే చెప్తే వచ్చే చిలక కాదు, విజయనగరంలో ఉన్న డాక్టర్ దగ్గర అయితే బాగా చూస్తాడని చెప్పి అతని దగ్గరికి వెళ్తావు. ఆయన కూడా నీ చెయ్యి బాగవదయ్యా అని అంటే వీడు కూడా తెలీదు, వైజాగ్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి అంటాం. అతను కూడా వచ్చే మరి నీ చెయ్యి పోయింది ఏకంగా బాగోదంటే వీళ్ళు ఎవరికి తెలియదు, నేను హైదరాబాద్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను అన్నట్టు. ఇదేంటి, ఎంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నా సరే నీ చెయ్యిని బాగు చేసుకోవాలని ఎందుకు నువ్వు అంత తాపత్రయపడతా ఉన్నావు? కారణం ఏంటంటే నీ చెయ్యిని నీవు ప్రేమిస్తున్నావు. నీ చెయ్యి అంటే నీకు ఇష్టం, నీ శరీరం అంటే నీకు ఇష్టం. నీ శరీరంలో ఏదైనా ఒక శరీర భాగం కుళ్ళిపోయినా, పాడైపోయినా, అది మరి పనికిరాదు అని అన్నా కానీ దాన్ని బాగు చేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటావు. కారణం ఏంటి అని అంటే యు లవ్స్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు. యేసయ్య కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? నీ శరీరాన్ని నువ్వు ఎంతగా అయితే ప్రేమిస్తున్నావో నీ పొరుగువాడిని కూడా, నీ తోటి మనిషిని కూడా అలాగే ప్రేమించయ్యా అని చెప్పి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.